మనలో చాలామంది చెవి శుభ్రం చేసుకోవడానికి ఇయర్ బడ్స్ వాడుతుంటాము. లేదంటే కనిపించిన వస్తువు ఏదైనా తాళాలు కానీ పిన్నిసులు కానీ లేదా ఎవరైనా తెలియని వ్యక్తులు బస్ స్టాండ్స్ దగ్గర వాటి దగ్గర చెవి శుభ్రం చేయించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటంటే, ఒకటి, అన్నెసరీగా చెవిని మనము కదిలించడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. ఇవి కాకుండా ముఖ్యంగా జరిగే పెద్ద ప్రమాదం ఏంటంటే గూబకి రంధ్రం పట్టము. ఇక్కడ మీకు ఒక పేషెంట్ని చూపిస్తున్నానండి. నార్మల్గా ఉండే గూబ ఎలా ఉంటుంది, కర్ణబేరి ఎలా ఉంటుంది చూశారు కదా. ఇది చక్కగా తెల్లగా నిగనిగలాడుతూ పర్లీ వైట్ ఇన్ కలర్ అంటాం. అంటే ఏంటంటే ముత్యంలాగా తెల్లగా మెరుస్తుంటుంది. ఇలాంటి గూబ ఒకసారి డ్యామేజ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సో ఈ ఎండోస్కోపీ పిక్చర్లో ఈ పేషెంట్ ఏంటంటే 17 సంవత్సరాల కుర్రవాడు ఇయర్ బడ్స్తో క్లీన్ చేస్తుండగా పక్కన వాళ్ళ ఫ్రెండ్ చెయ్యిని తట్టేశాడు. దానివల్ల డైరెక్ట్గా వెళ్ళి ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయిపోయి పర్ఫరేట్ అయిపోయింది. సో మీకు క్లియర్గా చూస్తూనే ఉన్నారు కదా, ఇయర్ డ్రమ్ అనేది హోల్ పడిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే రక్తస్రావం జరగటము, వినికిడి సమస్యలు అంటే డెఫ్నెస్ వస్తుంది. సో నార్మల్గా మన శబ్ద తరంగాలు చెవిలోంచి మధ్య చెవిలోకి వెళ్తుంటాయి చెవి యొక్క కర్ణబేరి యొక్క ఉపయోగం వల్ల. కానీ ఏమవుతుందంటే ఒకసారి ఇయర్ డ్రమ్ హోల్ పడిపోయిన తర్వాత ఈ హీరింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, కండక్టివ్ డెఫ్నెస్ వస్తుంటుంది. దీనికి మనము ఒక్కొక్కసారి సాధారణంగా 2-3 నెలల్లోనే క్లోజ్ అయిపోవచ్చు ఈ కర్ణబేరికి పడిన రంధ్రము. కొంతమందిలో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంటుంది. సో కనుక ఇయర్ డ్రమ్ హోల్ పడిపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఏంటంటే ఈ ఇయర్ బడ్స్ వాడటము, క్లీనింగ్ చేసుకోవడానికి పిన్స్, చేతికొచ్చిన వస్తువు వాడటము, ఇలాంటివి చేయటం వల్ల వచ్చే పరిణామాన్ని మనం చూపించాము ఈరోజు.